భారతదేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించబడుతున్న ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ 2026 పోటీలు రాజమండ్రి గోదావరి నది కేంద్రంగా నిర్వహించనున్నట్లు ప్రజాప్రతినిధులు, నిర్వాహకులు వెల్లడించారు. మంజీరా కన్వెన్షన్ సెంటర్లో లోగో, జెర్సీ, టీజర్, వెబ్సైట్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. థింక్ అవుట్ సైడ్ ఇండియన్ కయాకింగ్ అండ్ కానోయోకింగ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మే 30, 31, జూన్ 1 తేదీల్లో జరగబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగోను ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, సాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు ఆవిష్కరించగా, జెర్సీని బలరామనాయుడు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, బొడ్డు వెంకటరమణ చౌదరి ఆవిష్కరించారు. టీజర్ను ఎమ్మెల్సీ సోము వీర్రాజు విడుదల చేశారు. థింక్ అవుట్ సైడ్ యోగేష్ కుమార్, శిల్ప, బొడ్డు వెంకటరమణ చౌదరి కలిసి వెబ్సైట్ను ప్రారంభించారు. సోషల్ మీడియా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. రాజమండ్రి నగరాన్ని క్రీడా హబ్గా తీర్చిదిద్దేందుకు ఈ డ్రాగన్ బోట్ లీగ్ పోటీలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. మల్టీపర్పస్ స్టేడియం నిర్మాణానికి 54 కోట్ల నిధులు విడుదల చేయించిన దగ్గుబాటిని, ఇతర అతిథులను సత్కరించారు. చైర్మన్ దిలీప్ సింగ్ చౌహాన్, ప్రదీప్ నాయుడు, ఖేలో ఇండియా ప్లానింగ్ డైరెక్టర్ ప్రదీప్ నాయుడు, ఏపీ సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కోడుపూడి సత్యబాబు, కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, వర్రే శ్రీనివాసరావు, పిక్కి నాగేంద్ర, అత్తి సత్యనారాయణ, వై శ్రీను, ఉప్పలూరు జానకరామయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోటీలు అనేవి నిజంగా మన రాజమహేంద్రవరానికి రావడం మనమందరం కూడా దీన్ని స్వాగతించవలసినటువంటి విషయంగా భావిస్తూ రవినాయుడు గారిని, ప్రదీప్ నాయుడు గారిని, ఎవరైతే ఈ క్రీడని ఇక్కడికి తీసుకురావడానికి వారి ముఖ్య భూమికని వారు తీసుకున్నారో వారిని ప్రత్యేకించి సభాముఖంగా నేను వారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా మన దేశ ప్రధాని గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన క్రీడా మాత్యులు కావచ్చు కందులు దుర్గేష్ గారు, వీరు ముగ్గురు కూడా క్రీడలకి వేస్తున్నటువంటి పెద్దపీట మనం అందరం కూడా ఖచ్చితంగా గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది. డ్రాగన్ బోట్, ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ రాజమండ్రి వేదికగా అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. మీరు ఇంతకుముందే చూశారు, ఆత్రేయపురంలో జస్ట్ వాటర్ గేమ్స్ పెడితేనే ఏంటి ఇంత బ్రహ్మాండంగా పెట్టారనే పరిస్థితి. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో దాదాపు 12 దేశాలు దానికి సంబంధించి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరినీ ఇక్కడికి వస్తున్నారు. మన రాష్ట్రమే కాదు, దేశంలో ఉన్న ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజమండ్రి వేదికగా పాల్గొనబోతున్నారు. ఇక్కడే మీరు చూస్తూ ఉన్నారు ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ 2026. ప్రపంచ దేశాల్లో ఉన్న క్రీడాకారులందరూ ఇక్కడికి వస్తూ ఉన్నారు. మే 30, 31, జూన్ 1 3 రోజులు ఈవెంట్. కానీ ఈవెంట్ 3 రోజులైనా క్రీడాకారులు ఒక 10 రోజులు ముందు వస్తారు. సుమారు 1200 మంది క్రీడాకారులు రావడం జరుగుతూ ఉంది. వారందరికీ నగరం ఆతిథ్యం ఇవ్వబోతా ఉంది. ఆతిథ్యం ఒక్కటే కాదు, పుష్కరాలు వచ్చే సంవత్సరం సమీపిస్తున్న తరుణంలో ఇదొక ట్రయల్ రన్. ఇంటర్నేషనల్గా మన రాజమండ్రిలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం అనేది గోదావరి నదిని ఆధారంగా, దేశంలో అనేక నదులు ఉన్నాయి, అయినప్పటికీ గోదావరిని ఆధారంగా ఈ క్రీడని ఇక్కడ నిర్వర్తించాలని పెద్దలు అందరు నిర్ణయం తీసుకోవడం, ఇక్కడ దీనికి స్పాన్సర్స్ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేయడం కోసం ప్రయత్నం చేయడం. ముందా అనే విధంగా మన మౌలిక వసతులు ఉంటే కాంపిటీషన్స్ వస్తాయి, కాంపిటీషన్స్ వస్తాయా మన మౌలిక వసతులు కల్పించవచ్చు. ఈ విధంగా మనకున్నటువంటి సమయంలో మన ప్రజాప్రతినిధుల చొరవతో ఈరోజు ఇటువంటి కాంపిటీషన్స్ వస్తే మౌలిక వసతులు కూడా ఆటోమేటిక్గా వస్తున్నాయి. దాదాపు రాజమహేంద్రవరంలో ఇటువంటి హోటల్స్ కొత్తగా 5 సరికొత్త హోటల్స్ కూడా రాబోతున్నాయి. ఇటువంటి మౌలిక వసతులు కల్పించే విధంగా ప్రభుత్వం కూడా కృషి చేస్తుందని చెప్పేసి ఒక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తూ